ఒకప్పుడు పచ్చిక బయలలో ఒక గొల్లభామ మరియు ఒక చీమ జీవించేవి. చీమ ఎప్పుడూ కష్టపడుతూ ఉండేది. వేసవికాలమంతా చీమ ఎంతో శ్రమపడి ఆహారం సేకరించి తన చిన్న ఇంటిలో నిల్వ చేసేది. ఎండల్లోనూ గోధుమ గింజలు మోసుకెళ్ళేది. అయితే గొల్లభామ మాత్రం వేసవికాలమంతా చాలా ఆనందంగా గడిపేది. ఆడుకునేది, తన చిన్న వయలిన్ వాయిస్తూ పాటలు పాడేది, ఎప్పుడూ ఎంజాయ్‌గా ఉండేది. ఒకరోజు గొల్లభామ చీమతో అన్నది, ఎందుకింత కష్టపడుతున్నావ్? నాతో పాటు పాడి ఆనందంగా ఉండు అని అన్నది. కానీ చీమ ఇలా అన్నది, నేను శీతాకాలానికి ఆహారం నిల్వ చేసుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే చెయ్యాలి. కానీ గొల్లభామ చీమ మాటలను పట్టించుకోకుండా ఇలా అన్నది, శీతాకాలమా, ఇంకా చాలా దూరంలో ఉంది. నేను ఇప్పుడు ఆడుకుంటూ ఆనందిస్తాను. తర్వాత చూస్తానులే అని చీమ మాటలను నిర్లక్ష్యం చేసింది. కొంతకాలం తర్వాత శీతాకాలం వచ్చేసింది. బయటంతా మంచుతో కప్పబడింది. గడ్డి లేదు, ఆకులు లేవు. తినడానికి ఏదీ లేదు. గొల్లభామ ఆహారం కోసం చాలా వెతికింది. కానీ ఏమీ దొరకలేదు. ఒక పక్కన చలితో వణికిపోతుంది. ఇక గొల్లభామ చీమ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. చీమ, నాకు కొంత ఆహారం ఇస్తావా? నాకు తినడానికి ఏమీ దొరకలేదు అని అడిగింది. చీమ దయతో గొల్లభామని ఆదరించింది. లోపలికి తీసుకువెళ్ళి తినడానికి ఆహారం ఇచ్చింది. అప్పుడు చీమ చెప్పింది, జీవితంలో ఆనందించడం మంచిదే, కానీ భవిష్యత్తు కోసం సిద్ధం కావడం కూడా చాలా అవసరం. అప్పుడు గొల్లభామకి బుద్ధి వచ్చి తరువాత నుంచి తను కూడా ఆహారం సిద్ధం చేసుకోవడం, చీమకు సహాయం చేయడం ప్రారంభించింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన విషయం, ఆనందించాలి, అలాగే కష్టపడి పనిచేసి భవిష్యత్ కోసం ముందుగానే సిద్ధం కావాలి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.